నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక వ్యక్తి కాదు, తెలుగు వారికి ఒక దేవుడు. ఆయన తెలుగు వారికి ఒక దేవుడు. ఆయన విగ్రహం ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మనం పొద్దునే లేచి ఏమనుకుంటాం? పొద్దునే లేచి దేవుడు దండం పెట్టుకుని కళ్ళు తీస్తాం మనం, మనసులో అయినా సరే. అటువంటి దేవుడు ఆయన తెలుగు వారందరికీ కూడా. ఎందుకు దేవుడు అయ్యాడు ఆయన అంటే, ఆయన సినీ జీవితంలో ఎంతో తారా జోలాగా వెలిగినటువంటి వ్యక్తి. ఇందాక స్వామిదాస్ గారు చెప్పారు మనకి. స్వామిదాస్ గారు, రఘురామ్ గారు మాట్లాడిన తర్వాత మనం ఎంత మాట్లాడినా అది జనంలోకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ వాగ్దాటి ముందు మనం చచ్చిపోమన్నమాట. ఆయన సినిమా రంగం నుంచి ఈ రాష్ట్రం అప్పుడు ఢిల్లీ వారి చేత వేలబడేది. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నా, తెలుగు ముఖ్యమంత్రి ఏమి చేయాలన్నా ఈ కాగితం తీసి కలపాలంటే ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ అడిగి తీసుకోవాలి. అందుకని ఇవన్నీ చూసినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ వాళ్ళ దగ్గర తాకట్టు పెడతారని చెప్పి ఈ పార్టీని స్థాపించి 9 నెలల్లో ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పేదవారి కోసం ఈ దేశంలోనే సంస్కరణలు మొదలుపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరున్నారంటే అది నందమూరి తారక రామారావు. అందుకే ఆయన దేవుడయ్యారు. అనేక సంస్కరణలు, 1, 2 కాదు. పేదవాళ్ళకి ఆ రోజున ₹2 కిలో బియ్యం అవనండి, జంతా 15 రూపాయలకి జంతా వస్త్రాలు అవనండి, పేదవాళ్ళకి ఆ రోజుల్లో పూరి గుడిసెలో ఉంటుంటే పక్క ఇళ్ల నిర్మాణం కానివ్వండి, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, అట్లాగే అన్నిటికంటే మించి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కానివ్వండి ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రోజున ఉన్నారంటే ఈ దేశంలోనే నందమూరి తారక రామారావు గారు. అందుకే మనందరికీ కూడా దేవుడు, తెలుగు వారందరికీ కూడా దేవుడు. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం ఈ రోజు మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. రఘురామ్ గారు, నేను, మన నాయకులందరూ కూడా ఆవిష్కరించాం. అది మా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నగారి విగ్రహావిష్కరణ చేయడం అంటే మాకు ఎప్పుడు అదృష్టం ఉండి మేము అటువంటి కార్యక్రమానికి మీరు మమ్మల్ని పిలవడం, మేము వచ్చి విగ్రహం ఆవిష్కరణ చేయడం నిజంగా మేము చేస్తున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా. అట్లాగే ఒక విషయం చెప్పాలి మీకు. స్వామిదాస్ చెప్పాడు లేదు తెలియదు కానీ 89-94 మధ్యలో ఎన్టీ రామారావు గారు పార్టీ ఓడిపోయి 89లో పార్టీ ఓడిపోయి 94 వరకు కూడా ఆయన రామకృష్ణ స్టూడియోస్ లో ఉంటున్నప్పుడు మన స్వామిదాసు ఒక యువ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో నాకు చాలాసార్లు చెప్పేవాడు. స్వామిదాస్ రోజు వెళ్ళి అనగా దగ్గర విద్యార్థి కదా, మంచి యువకుడు, మంచి వాగ్దాటి, లెఫ్టిస్ట్ భావాలతో ఉన్నటువంటి వ్యక్తి, మంచి తల్లిదండ్రులు టీచర్లుగా మరి సమాజంలో ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి అన్నగారికి రోజు కనపడి నమస్కారం పెట్టి ఆయన్ని ఉత్సాహపరిచి వచ్చేవాడంట. ఆ రోజు అన్నగారు, దాసు నిన్ను బాసు చేస్తానని చెప్పి అంటే ఈయనకి అర్థం కాలేదంటే ఏం చేస్తాను నన్ను బాసుని. 94 ఎన్నికలు రాగానే తిరువురికి నేను బాసు చేస్తా పో, నువ్వు వెళ్ళి గెలువని చెప్పి తిరువురికి పంపించాడు ఈయన్ని. అంటే అన్నగారు మాట అన్నారంటే ఆ మాట ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోండి. అట్లా అన్నగారు ఒక యువకుడిని ఆ రోజున తిరువురికి పంపించి చదువుకునే యువకుడిని మరి ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా చేసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామిదాసు ఈ రోజు ఈ ప్రాంతానికి సేవ చేస్తా అంటే అది అన్నగారి యొక్క ఆయన యొక్క ఇది ఈ సొసైటీ మీద ఆయన యొక్క క్రియేట్ చేసినటువంటి ఇంప్రెషన్, ఒక ఇంపాక్ట్. ఆయన ఇటువంటి యువకుల్ని ఆ రోజుల్లో ఎంతో మందిని, చదువుకున్న వారిని, టీచర్లని, డాక్టర్లని, అలా ఇంజనీర్లని, ఎంతో మందిని, రఘురామ్ గారు లాంటి వ్యక్తుల్ని ఎంతో మందిని రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయం అంటే దోచుకోవడం కాదు, రాజకీయం అంటే పెత్తనం చేయడం కాదు, మీరంతా వెళ్ళి ప్రజలకు సేవ చేయండి అని చెప్పి ఆయన ఇటువంటి రఘురామ్ గారు అవనండి, మన స్వామిదాస్ అవనండి, అట్లాగే ఎంతో మంది ఈ ప్రాంతమే కాదు ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా అంటే అది ఎన్టీ రామారావు గారు చలవే ఆ రోజున. మరి ఆయన పెంచినటువంటి వ్యక్తి వీళ్ళంతా కూడా. అటువంటి వ్యక్తుల్ని సమాజంలో తయారు చేసి ఒక మంచి వ్యక్తుల్ని ఈ సమాజానికి అందిస్తే, ఈ రాష్ట్రానికి అందిస్తే
ఈ రోజు పరిస్థితి చూస్తున్నాం మనం. ఎటువంటి వ్యక్తులు అసెంబ్లీకి వెళ్తున్నారు అనేది మీరందరూ గమనిస్తున్నారు. అటువంటి వ్యక్తులు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనే కాదు, అసలు ఈ సమాజంలో ఉండటానికే పనికిరానటువంటి వ్యక్తులు ఈరోజు పార్లమెంట్లకు వెళ్తున్నారు, ఈరోజు అసెంబ్లీకి వెళ్తున్నారు. వీళ్ళు చేసే చర్యలు కానివ్వండి, వీళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, సభ్య సమాజం అసహించుకుంటుందని ఒక ధ్యాస కూడా లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనం చూసాం. మహిళలను కించపడతాం, అది ఏ మహిళ అయినా సరే, ఎటువంటి మహిళ అయినా సరే. ఇవాళ సమాజం మాకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా గౌరవిస్తే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, ఏ మహిళనైనా అసభ్యంగా మాట్లాడంటే అతని యొక్క సంస్కారం, అతని కుటుంబం యొక్క సంస్కారం తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడన్నా ఉందా తెలుగుదేశం పార్టీలో ఇటువంటి సంస్కారం? అన్నగారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత డిగ్నిఫైడ్ గా సభను నడిపారు, ఈ రాష్ట్రాన్ని నడిపారు, ఈ పార్టీని నడిపారో మనందరికీ తెలుసు. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశాడు ముఖ్యమంత్రి అవడం కోసం. ఒక్కటైనా సరే ఆ వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం, కనీసం ఒక్క వాగ్దానం నెరవేర్చగలిగావా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతాన్ని తీసుకుందాం మనం, తర్వాత జిల్లాకి, రాష్ట్రానికి వెళ్దాం. ఆ రోజు ఇక్కడ చింతలపూడి ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడానికి శంకుస్థాపన చేశాం. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా తిరువూరు, అటు చింతలపూడి, అట్లాగే గన్నవరం 6 నియోజకవర్గాలు మొత్తం కూడా రైతాంగం బాగుపడుతుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో 5,000 కోట్ల రూపాయలతో ఆ పథకాన్ని ప్రారంభిస్తే ఆ రోజు సోదరుడు స్వామిదాస్ నాకు దగ్గరికి వచ్చాడు. నేను ఆ స్టేజ్ మీద కూర్చున్నాం మేమంతా కూడా. ఇంకొక పథకం కావాలి మనకి, ఈ విస్తన్నపేట, ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలంటే పిట్లవారిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కూల్ కావాలంటే నేను కాదు, నువ్వు వెళ్ళి చెప్పు, ఇమీడియట్ గా ఆయనే ఈ సభలోనే ప్రకటిస్తాడు అని నేను చెప్పడం జరిగింది మా సోదరుడికి స్వామిదాస్కి. వెంటనే ఒక సింపుల్ హాస్కి పిట్టలవారిగూడెం కూడా మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడితే ఆల్రెడీ మనకి ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీరు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. దాంతోపాటు పిట్టలవారిగూడెం కూడా చేస్తే తిరువూరు నియోజకవర్గంలో 50,000 ఎకరాలు భూమి సస్యశ్యామలం అవుతుంది, రైతాంగం బాగుపడుతుందని చెప్పండి. ఒక్క నిమిషం కూడా ఆలోచించదా, నేనే సాక్ష్యం దానికి. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే నేను శాంక్షన్ చేస్తానని ఓపెన్ స్టేజ్ మీద చెప్పినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? ఇవాళ మనం ఆ రోజున ఆయన తండ్రి మొదలుపెట్టినటువంటి పోలవరం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? కాంట్రాక్టర్లు కమిషన్లు తీస్తున్నారు, వాళ్ళకి నిధులు విడుదల చేయకుండా పనులు ఆపేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోజున మరి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయాల. జూన్ 8న 2014 నా బాగా గుర్తు. ఆ రోజు జూన్ 2 ఆంధ్ర తెలంగాణ విడిపోయే రోజు, అపాయింటెడ్ డేట్ అనేవాళ్ళు దాన్ని. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి. మేము కూడా ఉన్నాం, అందరం కలిసి మోడీ గారి దగ్గరికి వెళ్ళాం. మీరు ముంపు మండలాలు 7 మండలాలు, పోలవరం ముంపు మండలాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో కలిపితే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయడానికి కూర్చుంటే ఆ రోజు మనం ఎన్డీఏలో ఉన్నాం. అప్పటికప్పుడు మోడీ గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వాలి, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల. ఒక ఆర్డినెన్స్ రూపంలో 7 మండలాలని పోలవరంలో కలిపి మనకి ఆంధ్రప్రదేశ్ కలిపి ఆ రోజు మనకి 7 మండలాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు. దానివల్ల మనకి పోలవరం నిర్మాణం మొదలైంది. దాన్ని ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మనం
పోలవరం నిర్మాణం చేపట్టంటే ఇదంతా కమిషనర్ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఓకే, ఇవాళ నువ్వు వచ్చి 2.5 ఏళ్ళు దాటుతుంది, ఒక్క ఇంచి కదిలిందా పోలవరం అని నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు చెప్పినవన్నీ బూటకాలు. ఆ రోజు చరిత్రలో ఎక్కడా లేదు. 8 మండలాలను 7 మండలాలని తెలంగాణ నుంచి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో పోలవరంలో ఈస్ట్ గోదావరిలో కల్పిస్తే ఇది చరిత్ర. 7 మండలాలను ఇక్కడ తీసి ఇక్కడ కలిపారంటే అది ఒక్క చంద్రబాబు గారి వల్ల అయింది, తెలుగుదేశం పార్టీ వల్ల అయిందని ఈ సందర్భంగా చాలా సగర్వంగా చెప్తున్నా. రైతాంగ మేలు కోసం అంత త్యాగం చేసినటువంటి వ్యక్తి అయినా. అట్లాగే మన పట్టిసీమ తీసుకొస్తే కృష్ణా డెల్టాకి ఎప్పుడూ లేనటువంటి విధంగా 2 పంటలు 3 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి, టైంకి ఆయకట్టు వదిలినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు రికార్డ్ టైంలో అది పూర్తి చేసి ఈ కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి ఒక వరంగా ఆ రోజు మనం చేసుకున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కమిషన్ కోసం కక్కుతున్నాడు. ₹1 అవినీతి దాంట్లో ఉందని కేంద్ర ప్రభుత్వంతో కానీ దాన్ని నిరూపించగలిగాడా? ఈ ప్రాజెక్ట్ ని మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడిచేటువంటి ప్రాజెక్ట్ ని నువ్వు మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ ప్రాజెక్ట్ ని ఇవాళ నాశనం చేసినటువంటి వ్యక్తిగా, ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోతాడని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ విసనపేట నుంచి ఈ అంబేద్కర్ గారి విగ్రహం కింద నుంచి నేను మాట చెప్తా ఉన్నా. అట్లాగే అమరావతి ఏముందండి, నువ్వు అమరావతికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు 29,000 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే 33,000 ఎకరాలు నీకు ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలతో ₹1 స్టేట్ గవర్నమెంట్ ఖర్చు లేకుండా ఒక సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ గా, అంటే దాని డబ్బులు దాన్ని సమకూర్చుకునేటువంటి ప్రాజెక్ట్ గా ఆ రోజు మొదలు పెట్టాం. అసెంబ్లీ కట్టాం, రాజ్భవన్ కట్టాం, అట్లాగే హైకోర్టు కట్టాం, పోలీస్ క్వార్టర్స్ కట్టాం, పోలీస్ డీజీపీ ఆఫీస్ కట్టాం. అన్ని ఇవాళ అన్ని ఆఫీస్ సెక్రటరియట్ కట్టాం, ఎమ్మెల్సీలు కట్టాం, ఎమ్మెల్యేలు కట్టాం, అన్నీ కట్టాం. దాంట్లో పెద్ద మోసం అన్నావు, శ్మశానం అన్నావు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? 3 రాజధానులు అన్నావు, ఆ బిల్లు వెనక్కి తీసుకున్నావు. ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగులు చూపించి నువ్వు అప్పులు తీసుకొస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తున్నావు. ఆ రోజేమో అసలు బిల్డింగులు లేవు, అంతా పచ్చి మోసం, అంతా విట్లాచారి మోపింగ్లో లేకపోతే ఏదో సినిమా సెట్టింగ్లు అన్నావు, శ్మశానం అన్నావు. ఈ రోజు ఏమంటున్నావు? అమరావతి ఉంది అక్కడ, దాని మీద మీరు అప్పే ఉండని చెప్పి బ్యాంకుల చుట్టూ, ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరుగుతున్నావు, అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల చుట్టూ. ఆ ప్రాజెక్టు నీ వల్ల కాకపోతే నా వల్ల కాదని చెప్తే అపోజిషన్లో ఉండి కూడా మేము కట్టి చూపించేవాళ్ళం. దానికి అధికారం లేకపోయినా మమ్మల్ని అడుగుంటే తెలుగుదేశం పార్టీని అమరావతి ఎట్లా పూర్తి చేయాలో కనీసం చంద్రబాబు నాయుడు గారు గైడ్ చేసేవాడు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని మొదలుపెట్టావు. తెలుగుదేశం పార్టీ మేము చెప్తున్నాం, మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ స్కీమ్స్ కి, ప్రజా సంక్షేమ పథకాలకి వ్యతిరేకం కాదు. ఇంకా ఎక్కువ ఇద్దాం. చెప్పేది ఏంటంటే 3 లక్షల కోట్లు అప్పించావు, ప్రజల సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టావని మాకు లెక్క కావాలి. ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత, ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే వరకు 3,25,000 కోట్ల అప్పు ఉంటే నువ్వు వచ్చిన 2.5 ఏళ్ళలో అది 6 లక్షల చిల్లర కోట్లు, అంటే 3 లక్షల కోట్లు అప్పు చేసావు. ఏం చేసావు? అప్పు ఈ డబ్బులన్నీ ఏం చేసావు? సరే, ప్రజా సంక్షేమాన్ని ఖర్చు పెట్టా ఉంటున్నావు, వెరీ గుడ్, మేము అప్రిషియేట్ చేస్తాం, మేము నిన్ను అభినందిస్తాం. ప్రజా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టావు? నీ జేబులోకి ఎంత పెట్టుకున్నావు? మీ వాళ్ళకి, మీ బినామీలకి వివిధ రకాలైనటువంటి రూట్లలో ఎంత పోగు చేసి పెట్టావు? అది మనకు లెక్క కావాలి. ఇవాళ సంక్షేమ పథకాలకి మనం వ్యతిరేకం కాదు, ఇంకా ఎక్కువ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇచ్చారంటే డబ్బు సంపాదించి ఖర్చు పెట్టమనేటువంటి పరిస్థితి. ఈయనేమో సంపాదించేది లేదు, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించేది లేదు. ఇవాళ రివర్స్ లో ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు పాలు చేస్తూ నీ సొంత లాభం కోసం ఓకే సినిమా టికెట్ల డబ్బులు రేట్లు తగ్గించావు,
బేష్, వెల్ డన్, వి అప్రిషియేట్. కానీ భారతీయ సిమెంట్ డబ్బులు తగ్గించండి, భారతీయ సిమెంట్ ఖరీదు తగ్గించాం, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు. అట్లాగే పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ 25 రూపాయలు తగ్గించింది డీజిల్ మీద, పెట్రోల్ మీద. 10 రూపాయలు ఎంత తగ్గించు ఇక్కడ? 10 రూపాయలు నువ్వెందుకు తగ్గించు ఇక్కడ? నువ్వు సినిమా టికెట్లు రేట్లు తగ్గించావు, మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. పేదల కోసం సినిమా టికెట్ రేట్లు తగ్గించాడు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు. చాలా గొప్ప పని చేశాడు, వీ అప్రిషియేట్. కావాలంటే సన్మానం కూడా చేస్తాం, దానికి ఎటువంటి తిరగలేదు, ప్రజా సన్మానం చేద్దాం. కానీ అట్లాగే నీ భారతీయ సిమెంట్ డబ్బులు తగ్గించు. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇసుకిచ్చారు, నువ్వేమో డబ్బులకి ఇసుక అమ్ముతున్నావు. ఎవరి సంస్థ ఇది? ఈ రాష్ట్రం అంతా ఒకే సంస్థ, జగన్మోహన్ రెడ్డి సంస్థ. మరి ఎంత వసూలు చేస్తున్నారు? టన్ను ఇసుకకి బోర్డులు పెట్టారు. తిరువూరు నియోజకవర్గం అయితే ఇంత టన్నుకి, విజయవాడలో ఈస్ట్ నియోజకవర్గం అయితే ఇంత, పశ్చిమ నియోజకవర్గం అయితే ఇంత. మన పక్కన కృష్ణలో ఉన్న ఇసుక, మన పక్కన ఏట్లో ఉన్న ఇసుక మనం తెచ్చుకోవడానికి మనకి డబ్బులు. పాత రోజులు ఏం చేసేవాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇసుక ఫ్రీ, మీరు కూలీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మీరు పెట్టుకోండి అని చెప్పి అంత ఇసుక కావాలంటే అంత ఇది చేసాం. ఇసుక పెరిగిపోయింది, భారతీయ సిమెంట్ పెరిగిపోయింది, పెట్రోల్ ధరలు తగ్గించవు, ఏది తగ్గించవు. కానీ కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. నీ ఇష్టం, అన్నీ పెంచుకుంటూ వెళ్తావు, సినిమా రేట్లు తగ్గించుకుంటావు. అన్నీ తగ్గిస్తే బాగుంటుంది కదా, అన్నిటితో పడతాం. అట్లాగే 3 లక్షల కోట్ల అప్పు లెక్కలు చెప్తే బాగుంటుంది కదా, ఏం చేసావో. ఇవన్నీ లేకుండా మరి ప్రజలు నేనేం చెప్పినా వింటారు. నాకు 151 సీట్లు ఇచ్చారంటే అందరికంటే తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శక్తి సామర్థ్యాలు, ఆలోచన పరిణితి ఈ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది, తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుంది. అధికారంలో ఉన్న మా సోమదాస్ లాగా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవకి అంకితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మనం ఇప్పుడు విగ్రహం ఆవిష్కరణ చేసినటువంటి మన ఆ విగ్రహం సపోర్ట్ మనం అప్పుడు ఆవిష్కరించడం పెద్ద అయింది. ఆయన నేర్పినటువంటి సంస్కారం అది. అట్లాగే అన్ని రకాలుగా కూడా ఇవాళ అరాచకాలు సృష్టిస్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ధ్వంసం చేసిన వాళ్ళు అయినా సరే, నిన్న కాక మొన్న వంగవీటి కుటుంబం మీద రెక్కి చేసిన వాళ్ళకైనా సరే, మీకు పిరికి పందలాగా తాటం చేయడం కాదు, ముందుకు రండి. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చితక కొడతారు మీ అందరినీ కూడా. దొంగలు వెనక నుంచి వస్తారు. బందిపోటు మామూలు కాదు, బందిపోటు. సో ఈ విత్తనపేట ఇందాక చెప్పుకున్నాం, పెట్లవారి గుడి ఎత్తిపోతల పథకం ఎత్తేసావు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఎత్తేసావు. మన పట్టెసీమలో నీళ్ళు లేవు, అక్కడ అన్ని మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దాంట్లో నీళ్లు చేసి తీసుకెళ్ళాం. అట్లాగే ఈరోజు మా విస్తనపేట నాయకులంతా కూడా మా దేవదత్ గారి నాయకత్వంలో నా దగ్గరికి వచ్చారు. ఎన్టీ వెంకటేశ్వర గారు, మా మట్ట వేణు గారు, మా శ్రీను గారు, అందరూ వచ్చి మాకు విస్తనపేటకు బైపాస్ కావాలని చెప్పారు. చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చా. నేను విస్తనపేటకు బైపాస్ వేయించే బాధ్యత నాది. బ్రహ్మాండమైన బైపాస్ వేపిస్తా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎట్లా కాదు, విజయవాడలో కృష్ణ కనకదుర్గ వారధి కట్టినా మనమే, బెంగళూరు ఫ్లైఓవర్ కట్టినా మనమే, విస్తనపేటకి బైపాస్ చేస్తే మనమే చేస్తాం. అది ఆ సేవా సత్తా మనకే ఉంది, తెలుగుదేశం పార్టీకే ఉంది. అలాగే అనేక ఇష్యూస్ కూడా ఎప్పటికప్పుడు దేవదత్ గారు నాతో మాట్లాడుతున్నారు. అనేక రోడ్లు పాడైపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా చక్కగా విషయాల పట్ల అవగాహన కుదుర్చుకుని అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నాగూర్ రఘురామ్ గారికి చెప్తా ఉన్నారు. చాలా రోడ్లు
పాడైపోయినాయి. మన గంపలంగూడి దగ్గర వంతెన, అదేంటి వంతెన, వెనకడ వంతెన పడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక వంతెన వేయించలేడు, ఒక బైపాస్ వేయించలేడు. నేను వేపిస్తా సెంట్రల్ ఫండ్ నుంచి, సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి. మీ ఎమ్మెల్యేకి గంపలగూడెం వెనగడప రోడ్లో మీ ఎమ్మెల్యేని వచ్చి అడగమానండి. సెంట్రల్ రోడ్ మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎట్లా అడగరావు, ఏది తెచ్చుకోలేవు. ఇక్కడ ఎమ్మెల్యే రక్షణ ఇది నేను వేపిస్తా, సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి తీసుకొస్తా. గత 5 ఏళ్ళు తిరువూరులో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. టాటా ట్రస్ట్ అవనండి, సీఎం రిలీఫ్ ఫండ్ అవనండి, ఏది కావాలంటే ఆ రోజు మనకు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధిని సవాల్ చేస్తాను నేను. మా దేవదత్తుకి నీకు పోటీ పెడతా, ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేస్తారో. ఇప్పుడు నీకు 2 టర్మ్లు అవకాశం ఇచ్చారు. ఈ తిరువూరు నియోజక ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు అవకాశం ఇచ్చిన ప్రజలకి నువ్వు ఏం చేసావు, ఏం చేయబోతున్నావు చెప్పే దమ్ము ధైర్యం ఈ స్థానిక శాసనసభ్యుడికి ఉందా అని నేను అడుగుతున్నా. ఊరినే పేదవారిని మోసం చేయటం, కులాలు మతాలుగా ఈ సమాజాన్ని విడగొట్టి ఓట్లు చేసుకుంటూ ఉండడం కాదు. రాష్ట్ర అభివృద్ధి అంటే మనకి సమాజ సేవ అంటే తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి. అట్లాగే ఈ మధ్యకాలంలో మనం చూసాం, మిర్చికి తామర పురుగు, కొత్త పురుగు వచ్చింది. మొత్తం నేను పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవదీశా. దానికి బ్లాక్ ట్రిప్స్ అని ఇంగ్లీష్లో అంటారు, దానికి మందు లేదు ఇప్పుడు. అట్లాగే విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టారు రైతాంగం అంతా కూడా. వాళ్ళ మొహం చూసిన పాపం లేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు లేవు, ధాన్యం వరి రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి రైతాంగం పత్తి కూడా మొత్తం వర్షాల పనులు తడిచిపోయి ఇదైతే ఆ రోజు మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళ రైతాంగం మొహం చూసిన వాళ్ళు లేరు. లిఫ్ట్ ఇరిగేషన్ లేవు, రైతులకి సరైన ధరవు, రైతుల దగ్గర నుంచి పాడైపోయినటువంటి పత్తి కానీ మిర్చి కానీ అట్లాగే ఈ వరి కానీ కొనుగోలు లేదు, వాళ్ళకి సహాయం లేదు. ఏ రకంగా చూసినా అభివృద్ధిలో అయినా సంక్షేమంలో అయినా ఇవాళ ఈ ప్రభుత్వం విఫలమైంది, ఒక రౌడీ ప్రభుత్వంగా తయారైంది. అదేంటంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్టు చేయటం, ఏదో కేసులు పెట్టి భయపెడదాం అనుకుంటున్నారు. ఆ జమానా అయిపోయింది. మా కార్యకర్తలు ఇవాళ దివంగుల్లాగా, సింహాల్లాగా ఎగబడి మీ పిచ్చి చేస్తారు ఓకల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తాం, కృష్ణవారిగూడి ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తాం, కృష్ణపేట బైపాస్ పూర్తి చేస్తాం, అక్కడ వెనగడప బ్రిడ్జి పూర్తి చేస్తాం. ఇంకా ఏదైనా సరే ఇప్పుడు లక్ష్మీపురం ఇక్కడ ఈ రోడ్డు అంతా కూడా మచిలీపట్నం నుంచి లక్ష్మీపురం వరకు కూడా నేషనల్ హైవే కింద ప్రయత్నించి రోడ్డు ఎక్స్టెన్షన్ చేపిస్తున్నాం. గడ్కరీ గారితో మాట్లాడి అన్ని ఏ రోడ్డు కావాలన్నా పెట్టుకోండి, నేను సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి చెప్తా. మీ వల్ల అట్లా కాదు. ఏదైనా మీరు వచ్చి మా దగ్గర అడిగితే వాళ్ళు ఎక్కడిస్తే నేను శాంక్షన్ చేపించేటువంటి కార్యక్రమం నేను చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు నుంచి కూడా ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటట్లు కృషి చేయాలని నేను మీ అందరికీ కోరుకుంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనం ఎట్లాగే ఉంటాం. చంద్రబాబు గారికి ఏమీ దానివల్ల పెద్ద ఇదేం లేదు. ప్రజలకి మంచి జరగాలంటే, రైతాంగానికి మంచి జరగాలంటే, పేదవాళ్ళకి మంచి జరగాలంటే, అన్ని కులాలకి మతాలకి మంచి జరగాలంటే, సమాజానికి మంచి జరగాలంటే, రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, వచ్చి తీరాలి. అదే ఎజెండాగా మా అమ్మ కూడా పనిచేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ మంచి అవకాశం అట్లాగే ఇంత గొప్ప మాకు వెల్కమ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా మరి చేసినటువంటి మీ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నాం.